పెద్దరికం కనిపిస్తుంది, చాలా బాధ్యతాయుత తత్వం 2 అంశాలలో. మంచిని మంచిగా అని చెప్పుకోవాలి, చెడుని చెడుగా అని చెప్పుకోవాలి. అందులో నెంబర్ 1 వచ్చేటప్పటికి నిన్న దావోస్ పర్యటన ముగించుకుని వచ్చినటువంటి సందర్భంలో తను ప్రవర్తించిన తీరు చాలా హుందాగా ఉంది. అదే సందర్భంలో రాగానే జగన్ ఇంటి దగ్గరికి వెళ్ళి సైరన్లు తీసేసి రచ్చరచ్చ చేసినటువంటి దాన్ని తప్పుబట్టారు. ఏంటది, ఎవరో కనుక్కుని నాకు చెప్పండి, అట్లాంటి మంచిది కాదు, ప్రొవొకేషన్ కరెక్ట్ కాదని. పెద్ద మనిషి తరహా నెంబర్ 1. నెంబర్ 2, నిన్ననే నాకు అనిపించింది, లోకేష్ పుట్టినరోజు నాడు ఒక వీడియో వచ్చింది వాట్సాప్లో. జంగారెడ్డిగూడెం దగ్గర ఒక స్కూల్ వాళ్ళు నారా లోకేష్ అనే ఆకారంలో కూర్చుని ఆడపిల్లలు ఎక్సర్సైజులు చేయటం, ఆ తర్వాత అది డ్రోన్తో విజువల్ తీశారు. ఫస్ట్ వీడియో చేద్దాం అనుకున్నా, ఏంటిది మనం ప్రభుత్వ పాఠశాలలు నడుపుతున్నామా లేకపోతే కనుక ఏమైనా బానిస కేంద్రాలు నడుపుతున్నామా, ఇది కరెక్ట్ కాదు కదా అని. కానీ పుట్టినరోజు అప్పుడు మనం అట్లాగా నెగిటివ్గా చెప్పడం కరెక్ట్ కాదు అనిపించి ఆగిపోయా. సరే వాళ్ళది అట్లా అంటే అదే జగన్ చేస్తుంటే కనుక ఎట్లా అని చెప్దాం అనుకుని కూడా ఆగిపోయా. ఎందుకంటే పుట్టినరోజు నాడు సరే లోకేష్ ఎలా స్పందిస్తారో చూద్దాం అని చెప్పేసి చాలా బాధ్యతగా లోకేష్ అట్లాంటిది నాకు మంచిది కాదు అని చెప్పడం ఎవ్వరూ అడగలేదు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్టుగా వచ్చిన వార్త తన మనస్తాపానికి గురి చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇందుకు బాధ్యులు ఎవరైనా వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించినట్టు చెప్పారు. భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను. శుక్రవారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి లోకేష్కి.